ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మన మనసులోనికి ఎంత చొచ్చుకుపోతాయంటే అండి, మనం ఏ పని చేసినా అంటే భోంచేస్తున్నా, పడుకున్నా, కనీసం పూజ చేసుకుంటున్నప్పుడైనా సరే అండి, ఇంకా మనం ఆ ఆలోచనల నుంచి బయటపడలేమండి. అయి ఇంక అలా గుర్తుకొస్తూనే ఉంటాయండి. నేను మరీ సెన్సిటివ్ కనుక అండి, చూస్తే ఇంక అలా గుర్తుండిపోతాయి. ఇంకా బాధపడిపోతాను అన్నట్టుగా నేను ఫోన్‌లో కానీ, లేకపోతే టీవీల్లో కానియండి, ఘటనకు సంబంధించిన విజువల్స్ అయితే ఏమీ చూడలేదండి. కానీ మరి ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాని గురించి యథార్థం తెలుసుకోవడం అనేది అవసరం కదా! ఎందుకంటే అండి, ప్రస్తుత కాలంలో నిజం కంటే కూడా ఎక్కువగా పుకార్లే బాగా బయట హల్చల్ చేస్తున్నాయండి. అందు గురించి ఏదైనా ఘటన జరిగినప్పుడు మరి దాని వాస్తవిక వాస్తవిక విషయాలు తెలుసుకోవడం అవసరం కదా! అన్నట్టుగా అండి న్యూస్ పేపర్ అయితే మాత్రం చదివాను. నిజంగా మనసు పెట్టి చదివితే అండి, మనం చూసిన దానికంటే కూడా అండి చదువుతున్నప్పుడే మనకి దానికి సంబంధించిన సంఘటనంతా ఒక సినిమా రీల్‌లాగా అలా స్క్రోల్ అయిపోతున్నట్టుగా ఉంటుందండి. అలా నాకు బెంగుళూరు బస్సు ఫైర్ యాక్సిడెంట్ గురించి చదివినప్పుడండి, ఇంకా మనసుకైతే నిజంగా చాలా బాధ కలిగిందండి. ఎందుకంటే అండి, ఇప్పుడు పుట్టుక మన చేతుల్లో లేదండి. అది మనం కోరుకున్నట్టు ఏమీ జరగదు. కానీ మనిషే పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడానండి కాస్త లోకజ్ఞానం వచ్చిన తర్వాత కోరుకునేది ప్రశాంతమైన చావు మాత్రమేనండి. కూటికి లేని పేదవాడిని అడిగినా అండి, కోటికి పడగలెత్తిన కోటీశ్వరుడిని అడిగినా కూడా చెప్పేది ఒకటే మాటండి. ప్రశాంతంగా, సుఖవంతమైన చావు ప్రసాదించాలి దేవుడు అని అదే చెప్తారండి. అయితే అన్నింటిలోకి కూడానండి మహా భయానకమైన మరణం ఏంటంటేనండి అగ్నికి ఆహుతి అవ్వడమండి. అది చాలా దారుణమైన సంఘటన. చిన్న తల్లి ఒడిలో పడుకున్న పిల్లలు గాని, అలాగే అండి ఒక కుటుంబం గాని, అందరూ కూడా అలాగా అగ్నికి ఆహుతవ్వడం అనేది మాత్రం చాలా దారుణమైన సంఘటన కింద మనసుకు బాధ కలిగించిందండి. వంట చేస్తున్నప్పుడేంటి చిన్న వేడి నూనె చుక్క తూలినా, లేకపోతే చిన్నది కాలినట్టు అనిపించినా బాబోయ్! అనేసి వెంటనే అంటాము. అటువంటిది అసలు నిలువెల్లా కాలిపోయి మరణించడం అంటే అసలు ఎంత దారుణమో చూడండి. మా చిన్నతనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో లేదు కానినండి, మా చిన్నతనంలో పెద్దవాళ్ళ ప్రతి మాటల్లోనూ కూడా ఎవరైనా చెడ్డవాళ్ళ గురించి చర్చించేటప్పుడు తను చేసిన పాపానికి నరకంలో మంటల్లో కా స కా కాలుస్తారు. అన్నట్టుగా అనేవారండి. అంటే ఆ మంటల్లో కాలడం అనేది మరణానంతరం ఒక శిక్ష అన్నట్టుగా పెద్దవాళ్ళు మాట్లాడేవారు. అలాంటిది అంత జనం అలాగా కాలిపోయి చనిపోవడం అంటే నిజంగా చాలా దారుణం అనిపించిందండి. అంటే ఇప్పుడు ఇంచుమించుగా ఈ ఘటనకు ముందు నుంచి కూడా మోంతా తుఫాను గురించే చెప్తూ భయపడుతూ ఉన్నామండి అందరూను. అయితే అది ప్రకృతి వైపరీత్యం మన చేతుల్లో లేనిది. మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఇలాంటి సంఘటనలు మాత్రమండి కాస్త పాటించగలిగితే మన చేతుల్లో ఉండి అదుపు చేసుకోగలిగినవండి. అలాంటిది ఆ మోంతా తుఫాను కంటే కూడా ముందు ప్రమాదకరంగా ఇలా జరగడం చాలా బాధనిపించిందండి. అందరూ రకరకాలుగా చెప్తున్నారు. తప్పు ఎవరిదని అంటామండి. ఆ బండి నడిపి డివైడర్ గుద్దుకుని చనిపోయిన అబ్బాయి తప్పని ఒకళ్ళంటున్నారు. ఆ బండి పక్కకు తీయకపోవడం ఫ్రెండ్ తప్పని ఒకళ్ళంటున్నారు. బండి నల్ల రంగులో ఉండడం వల్ల జరిగింది ప్రమాదం అని ఒకళ్ళంటున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందని ఒకళ్ళంటున్నారు. కనీసం మంటలు అంటుకున్నప్పుడైనా డ్రైవర్లిద్దరూ ప్రజల్ని మేల్కొలిపి కిందకి దింపకపోవడం వాళ్ళ తప్పనే అంటున్నారు. ఇక తప్పని ఎవరి మీద అని ఇంకా చెప్తామండి. జరగవలసిన నష్టం అయితే జరిగిపోయింది. నేను అనుకోవడం మాత్రమండి. నిజం చెప్పకపోవడమేండి. అసలు ఒక చెడ్డ అలవాటు వలన ఇది జరిగిందని అనుకుంటున్నానండి. ఆ ముందు శివశంకర్ అన్న అబ్బాయి అసలు మద్యం తాగి బండి నడపడం వలన కదండీ ముందు తనకి యాక్సిడెంట్ అయ్యింది. అంటే ఇంతమంది చనిపోయారు అని మనము బాధపడుతున్నాము. నా బిడ్డ చనిపోయాడని ఆ తల్లి బాధపడుతుంది. అసలు తను మద్యం తాగడం వల్లనే కదండీ ఇదంతా జరిగింది. అది ఒక చెడ్డ అలవాటు వలన ఇదంతా జరిగిందండి. మరి ఎవరైనా కూడా మందు తాగే అలవాటున్న వాళ్ళుంటే ఒకసారి గమనించుకోండి. ఎవరికైనా సరే అండి ప్రాణం పోసే అంత శక్తి మనకు లేదు. అలాంటప్పుడు ఎవరి ప్రాణాలు తీసే పనులైతే మన ద్వారా జరగకూడదండి. ఇదివరకు తాగుబోతులుంటే సర్వనాశనం అయిపోతావు అని అతన్నే అనేవారు. ఎందుకంటే అండి తాగాడనుకోండి ముందు అతని ఆరోగ్యం పాడవుతుంది. అతను చనిపోతాడు. లేదా నీ కుటుంబం నాశనం అవుతుందనేవారు. ఎందుకంటే తాగుడుకు బానిసైతే కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేడు కనుకండి ఆర్థికంగా నష్టపోతారు అనేవారు. అంతే తప్ప అండి ఇప్పుడు ఇలా కాదండి. తాగుబోతుల వల్ల ఇలా సమాజం కూడా నష్టపోతుందండి. అందువలన మందు తాగే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మిమ్మల్ని మీరు
మీ మనసుని మీరొకసారి ప్రశ్నించుకోండి. ఎవరి ప్రాణాలు తీసే హక్కయితే మీకు లేదండి. మీరు ఆ వ్యసనం మానుకోలేకపోతే మీకు మీరే ఇంట్లో కూర్చొని తాగి నష్టపోండి తప్ప అండి, మందు తాగి ఇలా రోడ్ల మీద తిరిగి ఎవరి ప్రాణాలు, ఎవరి కుటుంబాలు ప్రాణాలు తీసే హక్కయితే మీకు లేదండి. ముందు వ్యక్తులకే మార్పు రావాలండి. వ్యక్తులకే ముందు మార్పు రావాలి. నేను ఈ వ్యసనం నుండి బయటపడతాను అని ముందు వ్యక్తుల్లో మార్పు రావాలండి. వ్యక్తుల్లో మార్పొస్తేనే తర్వాత సమాజంలోనూ మార్పొస్తుంది. దాని ద్వారా దేవుడి దయ తెలిస్తే అండి గాంధీ గారు కోరుకున్నట్లు సంపూర్ణ మద్యపాన నిషేధం రావచ్చు. హ్మ్. అలా రావాలి అంటే ముందు ప్రతి వ్యక్తి కూడా తనలో తనకు మార్పు రావాలండి. ఈ చెడ్డ అలవాట్ల నుండి బయటపడాలి. నా వలన ఇలాగ ఎవరు నష్టపోకూడదు అనండి. ఏం చేయగలమండి? ఏం ఎంత దృష్టి మరల్చుకుందామన్నా కూడా అండి అసలు చాలా బాధగా అనిపిస్తుందండి. చూసినా మరి మనకే ఈ వార్త తెలిసిన మనకే అలా ఉంటే మరి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు, కుటుంబాలు కోల్పోయిన వాళ్ళు నిజంగా మరి ఎంత బాధపడుతున్నారో, ఆ దేవుడు వారందరి ఆత్మకి కూడా అండి ఆత్మలకు మనశ్శాంతిని ప్రసాదించాలి. ఆ కుటుంబాలకు తగిన ధైర్యాన్ని ఇవ్వాలండి. అంతకంటే మనం చేసేది ఇంకేముందండి. జై శ్రీరామ్.